ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ చాలా లేట్గానే చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఏదో అలా అలా ఉంది. అసలు సినిమాలో ఏముంది ఏం లేదు అనేది మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ సినిమాలో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే స్టోరీ లేదు భయ్య, ఎలాంటి స్టోరీ లేదు. 2011లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ తీసిన హరీష్ శంకర్ ఈ సినిమాలో కూడా ఏదైనా మ్యాజిక్ చేస్తాడని అనుకున్నా, బట్ చెయ్యలేదు. అప్పుడంటే దబాంగ్ను రీమేక్ చేశాడు, దాన్ని పవనీకరణ అనేది మంచిగానే చేశాడు. బట్ ఈ సినిమాలో పవనీకరణ అనేది కుదరలేదు. ఈ సినిమాలో పవనీకరణ ఎందుకు కుదరలేదు అంటే పవన్ కళ్యాణ్ గ్రేస్కి తగ్గట్టు ఫైట్స్ కానీ, గ్రేస్కి తగ్గట్టు కొన్ని మూమెంట్స్ కానీ, కొన్ని వన్ లైనర్స్ డైలాగ్స్ కానీ ఈ సినిమాలో అంతగా వర్కౌట్ అవ్వలేదు. దానికి మెయిన్ రీజన్ పొలిటికల్ ప్రాపగండా, కొద్దిగా మతాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రాపగండా డైలాగ్స్ రాసిండు. ఓకే, అది మనల్ని రెచ్చగొట్టిందా లేదా అనేది సెకండరీ థింగ్, కానీ అది స్టోరీకి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ నాకు ఏమాత్రం వర్కౌట్ కాలేదు. అక్కడక్కడ 2-3 డైలాగ్స్ పేలినాయి తప్ప ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఈవెన్ ఫైట్స్ కూడా హడావిడిగా అయిపోయింది. ఇంటర్వెల్ కొద్దిగా కిక్కిచ్చిన ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ మాత్రం ఒక స్టోరీ, ఒక పద్ధతిగా వెళ్తుంది. శ్రీలీలతోటి ఉండే లవ్ స్టోరీ అయి ఉండొచ్చు, లేకపోతే పాత బస్తీ ఎపిసోడ్ అయి ఉండొచ్చు. ఒక లీనియర్ వేలో ఒక పద్ధతిగా ఉంటుంది. అబ్రప్ట్స్ కట్స్ అనేటివి ఉండవు సెకండ్ హాఫ్లో. అదే ఫస్ట్ హాఫ్లో అయితే చాలా అబ్రప్ట్స్ కట్స్ అనేటివి చాలా ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న రాశి కన్నా ఇక మళ్ళీ మనకు కనబడదు, సీరియస్గా కనబడదు. రాశి కన్నా కనబడదు. అండ్ మనకి రావు రమేష్ క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్ తర్వాత ఎక్కడా కనిపించదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతలో బాగా చేశారు. అండ్ ఆయన లుక్స్ కొన్ని ప్లేస్లలో చాలా బాగున్నాయి. అండ్ శ్రీలీల ఈ మూవీలో ఎందుకో కొద్దిగా బెటర్గానే అనిపించింది. లాస్ట్ మూవీస్ తోటి కంపేర్ చేస్తే కనుక ఈ మూవీస్లో కొద్దిగా యాక్టింగ్ పర్లేదు, ఓకే అనిపించింది. పార్థిబన్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరో కానీ ఆ క్యారెక్టర్ వర్కౌట్ కాలేదు, ఆ డబ్బింగ్ వర్కౌట్ కాలేదు, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వర్కౌట్ కాలేదు. ఈ సినిమాకి మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మ్యూజిక్. దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన సాంగ్సా లేకపోతే తమనిచ్చిన బీజిఎమ్మా కానీ రెండూ వర్కౌట్ కాలేదు భయ్య. ఏది వర్కౌట్ కాలేదు. ఏదో దేక్లేంగే సాలా చూడడానికి బాగుంది తప్ప ఏ మాత్రం వర్కౌట్ కాలేదు సాంగ్స్. కొన్ని హై మూమెంట్స్ ఉన్న బీజిఎం కరెక్ట్ పడక ఆ మూమెంట్స్ తేలిపోయినాయి మూవీలో. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేయలేదు, పవనీకరణ కరెక్ట్ చెయ్యలేదు, అది అంతగా వర్కౌట్ కాలేదు. కానీ మిస్టర్ బచ్చన్ లాగా ఇది రాడ్ మూవీ అయితే కాదు. ఇందులో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్కి నచ్చిన మూమెంట్స్ ఉన్నాయి. అలానే తీసి పడేసే సినిమా అయితే కాదు. కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి అస్సలే నచ్చదు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.